వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం అమాయకులు, జస్ట్ 23 ఏళ్ళు, భావి భారత పౌరులు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, ఏదో కొద్దో గొప్పో తెలుసో తెలియకో తప్పులు చేస్తే అన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత అసలు ఈ బెజవాడకి సంబంధించిన ఈ రౌడీ షీటర్లు ఇటీవల కాలంలో ఏమేం చేశారు, ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఒకసారి హిస్టరీ చెక్ చేస్తే, జస్ట్ గూగుల్ చేస్తే బెజవాడ రౌడీ షీటర్ల హల్చల్, మీరు కూడా కావాలంటే గూగుల్ చేయండి. అర్ధరాత్రి విజయవాడలో 100 మంది రౌడీ షీటర్ల హంగామా, ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 15. ఇది సాక్షిలో వచ్చినటువంటిది. విజయవాడ అంతిమయాత్రలో రౌడీ షీటర్ల భీభత్సం, ఇది కూడా సాక్షిలో వచ్చినటువంటిది. అదే ఫిబ్రవరి, 100 మందికి పైగా రౌడీ షీటర్లు. రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం, అతనికి సంబంధించింది. తర్వాత ఈవెన్ ప్రముఖ ఛానల్ ఎన్టీవీ వాళ్ళ దాంట్లో కూడా ఇది వచ్చింది వార్త. బెజవాడలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉంటారో తెలుసా? దీని మీద ఒక పెద్ద కథనాన్ని రాశారు. సిటీలో టెన్షన్, విజయవాడలో 100 బైకులతో రౌడీ షీటర్లు. ఆటో నడుపుతూ యాక్సిడెంట్లో మృతి చెందాడు పండు అలియాస్ పావురం, సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో. అంత్యక్రియలకి తోటి రౌడీ షీటర్లు వచ్చారు. ఇది చాలా పెద్ద వార్త ఆ పర్టికులర్ మూమెంట్కి. రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్చల్. అండ్ విజయవాడ వాళ్ళకి, విజయవాడనే కాదండి, స్టేట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ విజయవాడలో మాత్రం చాలా ఎక్కువగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. తర్వాత బెజవాడలో ఆగని రౌడీ షీటర్ల ఆగడాలు, 9 నెలల క్రితం జరిగినటువంటి సంఘటనలు, ఈటీవీ వారి రిపోర్ట్లో. బెజవాడలో రౌడీల బెండు తీసిన పోలీసులు, నడి రోడ్డుపై వార్నింగ్. నగరంలో ప్రధాన రౌడీ షీటర్లను స్టేషన్ పిలిపించి బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని అల్లర్ల నేపథ్యంలో 5 నెలల క్రితం జరిగినటువంటిదే. యానిమల్ పబ్లో రౌడీ షీటర్ల గొడవ, చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న యువకులు. బావడాపేటకు చెందిన సందీప్ అనే రౌడీ షీటర్, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు. బెజవాడలో రౌడీ మూకల అలజడి, 2017 సెప్టెంబర్లో జరిగినటువంటి దాని మీద సాక్షి వారి కథనం. రౌడీస్ హల్చల్ ఇన్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో రౌడీలకి కౌన్సిలింగ్తో పాటు మరోసారి తప్పులు చేయకుండా రోడ్డుపై నడిపిస్తున్నప్పటికీ వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. విజయవాడలో భవానీపురం సంఘటన అందుకు నిదర్శనం. ఒకసారి దీన్ని కూడా ఏంటో చూద్దాం. మద్యమత్తులు తూగుతున్నారు. మద్యమత్తులో బబ్బూరి గ్రౌండ్స్ వద్ద కార్ని నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి బీభత్సం, 4గురిపై కారు ఎక్కించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రౌడీ షీటర్లు వెంటాడిన పోలీసులు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద 2 అదుపులోకి తీసుకున్నారు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యూస్. అండ్ 25 డిసెంబర్ 2025 28 డిసెంబర్ ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరంలో నేరాలు, వాటి తీవ్రత ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచడం, రౌడీ షీటర్లు జైలుకు వెళ్ళి వచ్చిన వారి మీద నిఘా పెంచడం సహా పలు చర్యలు తీసుకున్నారు. అయినా ఎక్కడో ఒక చోట నేరాల ప్రభావం బాగా కనిపిస్తూనే ఉంది. కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ షీటర్లకి. ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం చెయ్యరాదు. ఎవరన్నా చేస్తే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఉంటుంది. ఇది కూడా ఆ రోజు ఇచ్చినటువంటి వార్నింగ్. బెజవాడలో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు, 17 జనవరి 2026 కేదారేశ్వర్పేట ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. మాధురి బార్ దగ్గర పార్సిల్ కోసం వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడి మీద అకస్మాత్తుగా దాడికి దిగారు రౌడీ షీటర్లు. రాము, సాల్మన్ బీర్ సీసాలతో మోహన్ని చితకబాదారు. అక్కడున్న వాళ్ళు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మొత్తం అంతా రికార్డ్ అయింది. చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతలు కాపాడేందుకు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కూడా అక్కడ వార్తే. అంటే ఇప్పుడు
ఈ సంఘటనలన్నిటికి సంబంధించి పోలీసుల్ని బ్లేమ్ చేయాలా ఆర్ ఇంకేం చెప్పాలి? 2024 ఎన్నికల వేళ కూడా పోలీసులు వీళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు. 2022లో కూడా రౌడీ షీటర్ దారుణ హత్య, బెజవాడలో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు ఇవే మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా. 2020లో కూడా దీనికి సంబంధించి రౌడీ షీటర్ల ఏరివేత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రౌడీ షీటర్ల మీద ఉక్కుపాదం మోపారు. మరి ఎందుకని వీళ్ళందరినీ వదిలేశారు? ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టారు అని అన్నారు. మరి ఎందుకని? అప్పుడు కూడా మొత్తం 476 మంది రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు 500 మంది, కౌంట్ వాళ్ళు ఇచ్చిందే. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో జరిగిందో కృష్ణలంకకు సంబంధించి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఎన్నో వార్తలు దీనికి సంబంధించి ఉన్నాయి. ఇది కూడా 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చినటువంటిది. ఏ కేటగిరీ, బి కేటగిరీ, చాలామంది పలుకుబడి కలిగిన రౌడీ షీటర్లు స్టేషన్లకు రాకపోయినా పోలీసులు స్పందించడం లేదు అంటూ వాళ్ళు ఇచ్చినటువంటి వార్తే. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు కృష్ణలంక, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 100కి మంది పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడంతో రాత్రివేళ బస్టాండ్లో, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చేతివాటం చూపిస్తున్నారు. అంటే దాడులు జరుగుతున్నాయి. మరి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తారా? చాలా ఉన్నాయి చెప్పడానికి. బెజవాడ రౌడీలో బెండు తీస్తున్న పోలీసులు. బెండు తీస్తున్నారు అంటే మరి ఎందుకు ఇంకా ఇంతమంది ఉన్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? దీని గురించి కదా పోలీసులు కష్టపడుతున్నటువంటిది. మరి ఇంత చరిత్ర పెట్టుకొని వీళ్ళందరినీ కట్టడి చేయకుండా వీళ్ళకంటూ స్టోట్పురం లాగో ఇంకోలాగో ఒక కంటోన్మెంట్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడికి తరలించి మార్పు తీసుకొచ్చేలా చేయకుండా సభ్య సమాజంలో వదిలేసి, ఎందుకంటే ఇందాక ఫేస్బుక్లో ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు, మనకి ఉన్నటువంటి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అని చెప్పి ఒక కామెంట్ చేశాడనమాట. అదొకసారి మీకు చదివి వినిపిస్తాను. లాకప్ డెత్, పోలీసులు, నేరస్తులు, క్విక్ కామర్స్. నేను వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న పిల్లా సాయి లాకప్ డెత్ కేసులో మనం నేర్వవలసిన పాఠాలు, ఉలిక్కి పడాల్సినటువంటి అంశాలు. ఒక మర్డర్, అనేక గంజాయి, ఒక పాక్సో కేసు నిందితుడు ఏమయ్యాడో అతని నేరాలని నేను జడ్జి చేయదలుచుకోలేదు. ఇక్కడ నేను, మీరు, మనందరం ఉలిక్కి పడవలసిన ఒక ప్రమాదకర కోణం ఉంది. పై నేరాలన్నీ కోర్టుల వద్ద ఉన్నందున వాటి మీద కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. ఈరోజు మనం అందరం క్విక్ కామర్స్ని జీవితంలో భాగం చేసుకుంటున్నాం. జొమాటో, ఓలా, స్విగ్గీ, ర్యాపిడో లేని జీవనం మనం ఊహించలేం. నిందితులు, నేరస్తులు వీటి ద్వారా ఉపాధి పొందినప్పుడు మన కుటుంబాలని వారికి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎన్ని హక్కులు, సానుభూతులు, కారుణ్యాల గురించి ఎంత గొంతు చించుకుని అరిచినా మన దాకా వస్తే మనం ఆ సౌలభ్యాన్ని వాడుకుంటామా? అతని కారు ఎక్కుతామా? నా వరకు నేను, నా కుటుంబం దరిదాపుల్లోకి కూడా అలాంటి వారు రాకుండా ఉండాలని, చూడాలని బలంగా కోరుకుంటాను. మనం ఇంటిలో లేని సమయాల్లో వేళ కాని వేళ ఏ పార్సిల్ తెప్పించుకోవాల్సి వచ్చినప్పుడో వాళ్ళతో తెప్పించుకుంటామా? క్విక్ కామర్స్లో వచ్చే రిప్రజెంటేటివ్స్ పోలీస్ వెరిఫికేషన్ జరిగి బయోమెట్రిక్ అథెంటికేషన్తోనే వాళ్ళని ఎన్రోల్ చేయాలి. ఎందుకు అనంటే వాళ్ళ మేనమావ గారు కావచ్చు, లేదంటే వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం మార్కాపురంలో అక్కడ ఉంటూ ఈ జొమాటోలో డెలివరీలు ఇస్తూ రోజుకు 350 రూపాయలు ఎంతో సంపాదించుకుంటున్నట్ట. అతని నేర ప్రవృత్తి ఎలా ఉందనేది. మారిపోయాడంటే మారలేదు కాబట్టే దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలా, సమర్థించాలంటే డెఫినెట్గా స్టేషన్లో జరిగిందని సమర్థించాల్సిన పని లేదు. బట్ ఒక లిస్ట్ పెట్టండి, వీరందరూ రౌడీ షీటర్లు, వీళ్ళకి ప్రభుత్వం కావాలంటే ఒక కంటోన్మెంట్ ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు పూర్తి స్థాయిలో మారే వరకు కూడా వాళ్ళని అక్కడ సవరదీయాల్సిందే 100%. అలా కాకుండా ఏదో కేసు పెట్టారు, వారానికి ఒకసారి సంతకం పెడతాడుగా, పోనివ్వండి సర్వైలెన్స్ ఉందిగా చూసుకుందాంలే అనేటిదంటే వారు చెప్పినట్టుగానే నిజంగానే చాలామంది భయపడాలి. ఎందుకంటే ఇవాళ కూడా ఏదో వార్త వచ్చింది, రాజస్థాన్ నుంచో ఎక్కడి నుంచో థార్ గ్యాంగ్ వచ్చిందట, దొంగల గ్యాంగ్. ఏలూరు పోలీసులు అలాగే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా పోస్టర్లు ఏర్పాటు చేశారు, జాగ్రత్తగా ఉండండి అని. వాళ్ళు కూడా అక్కడ రౌడీ షీటర్లు అయ్యి ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే హిస్టరీ అలా ఉంది కాబట్టి.
ఇంత హిస్టరీ పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మొత్తం అంతా దీంట్లో అనేక రకాల కోణాలు తీసుకొచ్చేస్తారు. ఏమంటారు? దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.